హరి ఓం 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 శ్రీ పరమాత్మనే నమః. అతః ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. శ్రీ భగవానువాచ కామాత్మన స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. తాత్పర్యం: శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఎవరికైతే ఒక బుద్ధి అనేది నిలకడలుగా లేని వారికి కేవలం కోరికలే ఉంటాయి, కేవలం కోరికలతో నిండిపోయి ఉంటుంది వారి బుద్ధి, వారి మనసు అన్నది ఇవి కావాలి అవి కావాలి అని చెప్పేసి ఈ కోరికలతో ఉన్నవారికి ఏమంటే ఎప్పుడు కూడా స్వర్గప్రాప్తి కావాలనే ఒకే భావంతో ఉంటారు. అయితే ఈ స్వర్గం అనే వేదాంతాన్ని మనకి ప్రస్తుత చాలా మతాల్లో కూడా స్వర్గం గురించి ఉన్నది. దీని గురించి స్వర్గం వల్ల మనకి లభించేది ఏమి ఉంటుంది, ఇంకా ఏమని చెప్తున్నారంటే స్వర్గం వల్ల ఈ కోరికల వల్ల, ఈ స్వర్గం అనే కోరిక వల్ల లభించేది ఏముంటుంది, చావు పుట్టుక కదా లభిస్తాయి, అంతకుమించి ఇంకేం మనకి లభించవు. కాబట్టి ఈ యొక్క బుద్ధి ఏదైతే ఉందో నిలకడలేని బుద్ధిని అంటే ఈ నిలకడలేని బుద్ధిని వదిలిపెట్టి ఒక స్థిర బుద్ధితో ఉండు అర్జున. అలా ఉండడం వల్ల నీకు ఈ కోరికలన్నీ నశిస్తాయి. కోరికలు లేనప్పుడు నీకు స్వర్గం రావాలి అనే ఒక ఇది కూడా నశిస్తుంది. స్వర్గము నరకము ఇట్లాంటివి ఎప్పుడైతే నువ్వు ఆలోచన మానుతావో అప్పుడు నీకు చావు పుట్టుకల గురించి భయం వేయదు, యుద్ధం చేస్తావు. ఈ చావు పుట్టుకలకు నీకు సంబంధం ఉండదు. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి అంటే నీ బుద్ధి అనేది ఒక కృత నిశ్చయంతో, దృఢ నిశ్చయంతో ఉన్నప్పుడే నీ బుద్ధిని సమన్వయపరుచుకున్నప్పుడే జరుగుతాయి. కాబట్టి బుద్ధిని సమన్వయపరుచుకో అర్జున అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట. ఈరోజు శ్లోకం యొక్క తాత్పర్యం. హరి ఓం ఓం ఓం. హరే కృష్ణ.